తత్సతు. శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అనంతరామపర్యంతాం వందే గురుపరంపరాం అని గురు పరంపర మొత్తానికి కూడా నమస్కారం చేస్తూ, ఈ గురు పరంపరలో ఉన్నటువంటి గురువులు అందరూ మూర్తి భేదము చేత అనేకముగా మనకు కనిపిస్తున్న వారందరూ అనేకమైనటువంటి గురువులు కారై ఆ ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్న సమస్త గురుగణములు కూడా ఒక్కరే అని, ఆ ఒక్కరు కూడా దక్షిణామూర్తి అని ఆ ఆది గురువుకు నమస్కారము మన గురువుల రూపంలో చేసుకోవడమే గురువందనము. ఈ విధంగా గురువందనము చేసుకున్న తరువాత మనకు జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి అనంటే ఎవరికి ఈ ఉత్సవములు అతి ముఖ్యమైనవి అనంటే గోలోకమునకు అతి ముఖ్యమైనటువంటివి. ఆయన గోపాలుడు అంటే గోవులను పాలించేవాడు. గోవులను పాలించేవాడు కనుక గోవులు అన్నింటికీ కూడా ఆయనంటే ఇష్టడు. కనుక మనము ఈ గోకులాష్టమి, అలాగే కృష్ణాష్టమి ఇత్యాదులు అన్నింటికి సంబంధించినటువంటి ఆ ఉత్సవములో ఎవరిని విశేషంగా పూజించాలి అనంటే ఆ పరమేశ్వరుడు మనకు శ్రీకృష్ణ స్వరూపంగా జన్మించినటువంటి ఆ దివ్యమైనటువంటి గోపాలకుడుగా జన్మించినటువంటి ఆ అవతారమునకు మనము నమస్కారము చేయాలి. ఆయనకు అంత పూజార్హత కలగటానికి కారణము గోపాలుడు కావడమే. గోవులను పాలించినవాడు, గోవుల ఆనందాన్ని గోవులకు ఆనందాన్ని కలిగించినవాడు కనుక ఆయన అంత పూజార్హత పొందాడు. గోవులు ఈ సమస్త విశ్వమునకు కూడా ఆధారభూతములు కనుక జీవదేవతలైన గోమాతలను ఆ విష్ణుమూర్తి శ్రీకృష్ణావతారంలో ఆయన సేవించుకున్నాడు. ఈ విధంగా లోకమాత అయిన, జగజ్జనని అయిన, సర్వదేవతలకు కూడా ఆవాసమైన గోదేవతలను ఆరాధించటానికి ఈ కృష్ణాష్టమి ఉన్నది. ఇందులో మనకు ముఖ్యంగా తెలుసుకోవలసింది అంత విశేషము ఏమిటి అనేటువంటిది. అంతా ఇంత విశేషము కాదు. గోవులను అర్చించటమన్నా, గోవులను సేవించటము అనన్నా కూడా ఎంత మహోత్కృష్టమైనటువంటి సాధనో చెప్పేటువంటి ప్రమాణములు అనేకము ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు చెప్పబోతోంది. తీర్థయస్థానేషు యత్పుణ్యం యత్పుణ్యం విప్రభోజనే తీర్థయస్థానేషు యత్పుణ్యం యత్పుణ్యం విప్రభోజనే సర్వవ్రతోపవాసేషు సర్వేష్వేవ తపస్సు చ తత్పుణ్యం చ మహాదానే యత్పుణ్యం హరిసేవనే భువః పర్యటనే యత్తు సర్వవాక్యేషు యద్భవేత్ యత్పుణ్యం సర్వయజ్ఞేషు దీక్షాయాం చ లభేన్నరః తత్పుణ్యం లభతే ప్రాజ్ఞో గోభ్యో దత్వా తృణాని చ
యత్పుణ్యం సర్వయజ్ఞేషు దీక్షాయాం చ లభేన్నరః తత్పుణ్యం లభతే ప్రాజ్ఞో గోభ్యో దత్వా తృణాని చ అని మనకు విశేషమైనటువంటి ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. ఈ శ్లోకముల అర్థము ఆ గోమాత సేవ ఎంత మహిమోపేతమైనదో చెబుతోంది. తీర్థయస్థానేషు యత్పుణ్యం, సర్వతీర్థములను సేవించిన ఫలము ఏదైతే ఉందో, అంటే గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి, నర్మద ఇత్యాది నదులను, నదీ సంగమాలను మనము సందర్శించి వాటిల్లో స్నానము చేసి పానము చేసినటువంటి పుణ్యము ఏదైతే ఉందో, అలాగే విప్ర భోజనం అంటే విప్రులకు భోజన దానము చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, సర్వవ్రతో అన్ని వ్రతములు, ఏకాదశి వ్రతము, కేదారేశ్వర వ్రతము, సత్యనారాయణ వ్రతము, అలాగే మనకు అనేక రకములైనటువంటి వ్రతములు ఉన్నాయి. ఆ వ్రతములు అన్ని చేసిన ఫలము ఎంత ఉందో, సర్వేష్వేవ తపస్సు చ, అన్ని రకములైనటువంటి తపస్సులు చేసినటువంటి ఫలము, అలాగే మహాదానే అనేక దానములు, సువర్ణదానము, భూదానము ఇత్యాది మహాదానములు చేసినటువంటి ఫలము ఏమున్నదో, అలాగే హరిసేవనే శ్రీహరిని అర్చించినటువంటి ఫలము ఎంతైతే ఉన్నదో అది, భువ పర్యటనే ఎత్తు, భూ ప్రదక్షిణము చేస్తూ సమస్త తీర్థక్షేత్రములను దర్శించిన ఫలము ఏదైతే ఉందో, ఆ సర్వవాక్యేషు యద్భవేత్, అలాగే మనకు వేదము ఇచ్చినటువంటి మహావాక్యములు ఎన్నో ఉన్నాయి. ఆ వాక్యములను పాటించినటువంటి మహాపుణ్యము ఏదైతే ఉందో, సర్వయజ్ఞేషు అన్ని రకములైనటువంటి యజ్ఞములు చేసినటువంటి ఫలము ఏదైతే ఉందో, అలాగే అనేక రకములైనటువంటి దీక్షలు, ఇప్పుడు మేము చాతుర్మాస్య దీక్షలో ఉన్నాము. ఈ విధంగా అనేక రకములైనటువంటి దీక్షాదులు చేసినటువంటివి, అలాగే కొద్ది రోజుల్లో మీరు అయ్యప్ప దీక్షలు చేయబోతున్నారు. ఇటువంటి దీక్షలు చేసినటువంటి ఫలము ఏదైతే ఉందో, ఆ ఫలములు అన్నీ కూడా కేవలము ఆవుకు ఒక్క గడ్డి పరక వేసిన చాలు. అవన్నీ ఒక ఎత్తు, ఆవునకు ఒక్క గడ్డి పరక వేస్తే ఎంత పుణ్యమో దానితోటి సమానం. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటిది. కనుకనే ఆ శ్రీహరి కూడా మరో మానవ జన్మ ఎత్తిన తర్వాత గోసేవ చేసుకున్నాడు. గోసేవ చేసుకున్న తర్వాతనే ఆయన గోపాలుడు అయ్యాడు. గోపాలుడు అయ్యాడు కనుకనే గోలోకంలో ఆయనకు స్థానం లభించింది. గోలోకంలో స్థానం లభించడము అనంటే అందరికీ కూడా పితృలోకంలో లభిస్తుంది. అలాగే మానవ జన్మ ఎత్తితే చాలు, మీరు పుణ్య కార్యక్రమములు చేసుకుని బిడ్డల్ని సరిగ్గా పెంచుకుంటే వాళ్ళు ఇచ్చే తిల తర్పణములతోటి పితృలోకంలో స్థానం దొరుకుతుంది. ఇక మీరు ఇంకా పుణ్యములు చేసుకుంటే గనక స్వర్గంలో దొరుకుతుంది. ఇంకా పుణ్యములు చేసుకుంటే విష్ణులోకంలో దొరుకుతుంది. ఇంకా పుణ్యం చేసుకుంటే బ్రహ్మలోకంలో దొరుకుతుంది. కానీ ఎవరికి కూడా గోలోకంలో దొరకదు. గోలోకంలో కనుక ఎవరికైనా స్థానము దొరకాలి అని అంటే గోమాతలు మాత్రమే అనుగ్రహించగలుగుతాయి. గోలోకం ఎక్కడున్నది అని అంటే అన్ని లోకములకు కూడా పైన ఉన్నది. వైకుంఠమునకు కూడా పైన ఉన్నది గోలోకము. కనుకని శ్రీహరి 3 అడుగులతోటి కొలిచేటప్పుడు
కాలును పైకి ఎత్తితే ఆ గోరు గీరుకొని పైనున్నటువంటి ఆ దివిజ గంగ మనకు వచ్చిందని చెబుతారు. ఆ మండలమునకు కన్నా కూడా పైన అంటే మొట్టమొదటి మండలము గోమండలము. దాని తరువాతే మిగిలిన మండలములు అన్నీ వస్తాయి. ఆ తర్వాత తోయద మండలము అంటే మబ్బులు ఉండేటువంటిది. ఆ మబ్బులు తర్వాత మనం ఉన్నటువంటి భూమి, దీని తర్వాత క్రింద ఉన్నటువంటి పాతాళములు. ఇది స్వరూపం, విశ్వస్వరూపము. ఈ విశ్వస్వరూపములో అలాగే స్వర్గము కన్నా పై ఉన్నది, విష్ణులోకము కన్నా పైన ఉన్నది, బ్రహ్మలోకము కన్నా కూడా పైన ఉన్నది, ఇంద్రుడు కూడా వెళ్ళలేనటువంటిది, చూడలేనటువంటిది గోలోకము. ఆ గోలోకమునకు శ్రీకృష్ణుడు వెళ్ళడానికి కారణము గోవులను సేవించటము. కనుక గోసేవ మహిమ అంత ఇంత అని చెప్పలేనటువంటిది. ఇది శాస్త్రములు మనకు చెబుతున్నది. కనుక రాబోతున్న ఈ గోకులాష్టమి అనేనా అనండి, లేదా శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి ఆ జన్మాష్టమి అయినా అనండి, ఆయన పుట్టడము అనంటే గోవులకు మహదానందము కలిగించేటువంటిది. కనుక ఆ రోజును గో సంపద ఆనందము పొందేటువంటి రోజుగా మనమందరము కూడా సంబరములు జరుపుకుంటూ ఆనందముగా గోమాతలను సేవించుకోవాలి. అలా సేవించుకోవడంలో మనకు లభించేటువంటి ఆనందము, సంతోషము, అలాగే సుఖములు, భోగములు అంతా ఇంత అని చెప్పలేము. మరి ఇంత చేసేటువంటివి మనము ఏం చేయాలి అని అంటే 7 కొండలెక్కాల్సిన అవసరం లేదు. ఆయనకు కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు ఆ మెట్ల మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, గంటల తరబడి దర్శనంలో నుంచోవాల్సిన అవసరం లేదు, నిలువు దోపిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి అన్నింటికీ మించినటువంటి దర్శన ఫలములు మనకు లభించాలి అని అంటే ఆవుకు 4 గడ్డి పరకలు వేసి నమస్కారం చేసుకుంటే చాలు అని నేను చెప్పటం లేదు. ఇదిగో ఈ శాస్త్రము చెబుతోంది. తత్పుణ్యం లభతే ప్రాజ్ఞో గోభ్యో దత్వా తృణాని చ. తృణము ఒక్క గడ్డి పరకనైనా ఇవ్వండిరా నాయనా, మీకు పైన చెప్పినటువంటి అన్ని పుణ్యములు కూడా లభిస్తాయి అని. మరి మామూలు రోజుల్లో వేసిన దానికన్నా ఈ విధమైనటువంటి పర్వదినములలో వేసినటువంటి పుణ్యము మహాపుణ్యము అవుతుంది. కనుక గోవులకు ఆనందం కల్పించిన, గోవులకు ఆనందం కలిగించేటటువంటి ఆ గోపాలుడు పుట్టినటువంటి రోజు రాబోతోంది. అష్టమి నాడు అందరూ కూడా గోవులను అర్చించి గోవులకు నమస్కారం చేసుకుంటే ఆయన సంతోషిస్తాడు, గోమాతలు సంతోషిస్తాయి. ఇది ఉభయతారకంగా ఉన్నటువంటి సేవా మార్గము. కనుక గురుదేవులు చూపించినటువంటి ఈ మార్గములో అందరూ కూడా రేపు అష్టమి రాబోతున్న రోజున గోమాతలను సేవించుకొని వాటిని అనుగ్రహాన్ని సంపాదించుకుంటే శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు. గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే రాధాదేవి కూడా సంతోషిస్తుంది. రాధాకృష్ణ అని అంటాం మనము. కనుక ఆ కృష్ణుడిని సంతోషపెట్టాలి అని అంటే 2 మార్గములు. ఒకటి రాధాదేవిని సేవించటము అని అంటారు. అంతకన్నా గొప్పది గోమాతను సేవించటం. రాధాదేవి ఎక్కడుందో మనకు కనిపించదు. మరి ఆ అమ్మని సంతోషపెడితే ఆయన సంతోషిస్తాడు అన్నది నిజమే. అయినా కానీ గోవులు మన కంటి ఎదురుగానే ఉంటాయి. కనుక గోవులను సేవిస్తే రాధామాత సంతోషిస్తుంది, రాధామాత సంతోషిస్తే శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు. ఇది గోమాతలకు ఉన్నటువంటి మహాశక్తి, గో సేవలో ఉన్నటువంటి మహాశక్తి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.